గ్రీన్గా వచ్చింది గైస్. ఇగో ఎంత గ్రీన్గా వచ్చింది. ఇంకొన్ని రోజులు అయితే మాది కూడా ఇట్లా వస్తుంది. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ పొద్దున్న లేచి నిన్న చూపించిన గైస్ ఆ ట్రాక్టర్కి ఆడుకోతున్నా. ఎందుకంటే ఇంకొంచెం మిగిలింది, ఆయన రప్పారప్ప ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. పోయి వస్తా. అందుకే నిన్న టీషర్ట్ బుడ్జ టీషర్ట్ బుడ్జపడ్డ టీషర్ట్ కూడా తీసుకొని ఆడికి వెళ్ళిపోతాను. ఆడుకోయినాక చూపిస్తా గైస్. ఇక మొత్తం నిన్న బట్టలు వేసుకొని చేనికి అయితే వచ్చేసిన. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా గైస్, చూడండి గైస్. ఆ రోజు వీడియో తీసినా, అదే ఇట్లా మొలక వర్షం వస్తుంది అది ఇది అని చెప్పి ఇదంతా వచ్చింది గైస్. గ్రీన్గా వచ్చింది ఇదంతా గైస్. ఇంకొన్ని రోజులు అయితే నారేనికి వస్తుంది. ఇంకెంత కావాలంటే గింత కావాలి, ఇంకా ఇంత హైట్ కావాలి. ఆ కింది నుంచి ఇంత హైట్ అయితే వచ్చేస్తుంది. ఇది ఇంకొంచెం పెద్ద అయితే మస్తు గ్రీన్గా నీట్గా కనిపిస్తుంది. ఇంకా టైం పడుతుంది, ఇంకా 20-30 డేస్ పట్టవచ్చు, లేదంటే 15 డేస్ అన్న పట్టవచ్చు. ఇక వచ్చేస్తుంది, నారేనికి వస్తుంది. అంతా నారేలు వర్షాలు పడితే గైస్. ఇది వేరే వాళ్ళది. ఇది ఎంత బాగా వచ్చిందో, నీట్గా గ్రీన్గా వచ్చింది. మాదేమో ఇంకొంచెం చిన్న ఉంది. నేను అంచుకొని చూపిస్తాను ఆడికి. గ్రీన్గా వచ్చింది గైస్. ఇగో ఎంత గ్రీన్గా వచ్చింది. ఇంకొన్ని రోజులు అయితే మాది కూడా ఇట్లా వస్తుంది. టైం పడుతుంది. ఇది ఇల్లది ఒక 15-20 డేస్లో ఇక వర్షం ఏనికి వస్తుంది ఇల్లది. మాది రాదు, ఇంకొంచెం చిన్న ఉంది మాది. గాయస్, ఇక నిన్న ఇది వదిలిపెట్టినాగా మొత్తం దున్నలేను, వాటర్ రాలేకుండే. ఇప్పుడు మొత్తం వచ్చినాయి వాటర్ కొన్ని. ఇది మొత్తం ఇక దున్నాలి గాయస్. సేమ్ ఇంకా నీట్గా వేయాలి, ఇంకా కొంచెం మంచిగా వేయలేను. మొత్తం నీట్గా వేసి ఇంటికి వెళ్ళిపోవడే. మా ట్రాక్టర్ ఈడు ఉంది. నైట్ కూడా ఇన్నే ఉండే. నిన్న ఇక్కడ పెట్టిపోయినా కదా, మొత్తం మంచుకొని స్టార్ట్ చేద్దాం. మొత్తం టైర్లకు బుర్జ అట్లే గట్టిగా పట్టింది గైస్. నేను నాన్నట్లు ఫిట్ చేసిన కదా మొత్తం, అవి కొంచెం లూజ్ అయినాయి. ఇప్పుడు దీంతో టైట్ చేసుకోవాలి. సేమ్ 2 టైర్లకు అట్లే టైట్ చేసుకొని ఈ ట్రాక్టర్ని స్టార్ట్ చేస్తా. ఈరోజు వీడియో తీయడానికి ఎవరు లేదు గైస్. నేను కూడా స్కూల్కి పోయిండు, నేను ఒక్కనే ఉన్నా. వీడియో తీయడానికి ఎవరు లేదు. నేనే ఇక అట్లా డైలీ ఒకటే కంటెంట్ చూపిస్తే కూడా మీకు బోర్ కొడుతుంది. అందుకని ఇక నార్మల్గా చూపించి ఇంటికి వెళ్ళిపోతాం. ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్లో అయిపోతుంది. ఇంటికి పోయినాక ఇక మాట్లాడుకుంటాం గైస్. ఇక మొత్తానికి అయిపోయింది. మొత్తం బుడ్జ పడ్డది. అంత బట్టల మీద అంతా బుడ్జనే. స్పీడ్ పోయింది కాబట్టి ట్రాక్టర్ ఇక అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోవాలి. చూసుకోవచ్చు మొత్తం వెనకెట్లా అయింది. నీట్గా అయింది. నిన్ననే మంచిగా కాలే, ఇప్పుడేమో నీట్గా అయింది. ఇక కాళ్ళ మీద కాళ్ళకు మొత్తం బుర్జనే గైస్. ఇక మొత్తం బుర్జనే. ఇక ట్రాక్టర్ కూడా మొత్తం బుర్జ అయిపోయింది. మొత్తం నీట్గా అయిపోయింది గైస్. ఇట్లా ఇవన్నీ కూడా అట్లా అవన్నీ అక్కడ కనిపించేటన్నీ హోడ్ వరకు కూడా మొత్తం ఇట్లే వేయాలి. ఇప్పుడు ట్రాక్టర్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. గైస్, మా ట్రాక్టర్ని నిన్న అవి ఎక్కించినామా, సేమ్ హైట్లో లాగానే ఈరోజు కూడా రాళ్ళ మీద ఎక్కించేసి విప్పాలి గైస్. విప్పినాక చూపిస్తా గైస్. మొత్తం విప్పి ఇంటికి వెళ్ళిపోతాయి. చూసుకోవచ్చు. ఇక ట్రాక్టర్ కూడా స్టార్ట్ చేస్తే ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇక సో గైస్, ఇంటికి వచ్చేసి స్నానం చేసుకొని తినేసి ఇప్పుడు బాత్ దినో సే బాత్
యాదన్న ఆరే తిరగనికి పోతున్నాం గైస్. చాలా రోజులు తిరగక మొన్న ఫుల్ వర్క్ ఉండే అట్లని చూద్దాం ఈ రోజు ఎక్కడ తిరగాలనో ఏం పాడో చూద్దాం. గైస్ బ్యాంక్లో దొంగతనం చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ మిషన్ ఎత్తుకోనికి ప్లాన్ చేస్తున్నాం కానీ అయితే లేదు. మొన్న ఒకటి తారుతో ఏటీఎం మిషన్ గుంజుకొని నేను వీడియో చూసినావా? పక్కనేమో పెద్ద లొల్లి అయితే కాలుతో ఏం లేదు, తాగుతూనే ఉంటాడు. తాగేసి ఇంటికి వెళ్ళిపోవాలి గైస్. ఇంటికి అయితే వచ్చేసిన. ఇంటికి వచ్చి చూస్తే ఆ నీళ్ళు కూడా వచ్చాను. స్కూల్కి వెళ్ళి వచ్చిందాడు మొదలు పెడతానే ఉంటాడు గైస్. హిందీ రాస్తున్నాం. ఇంకా 2 lessons ఉన్నాయి, కంప్లీట్ చేయాలి గైస్. ఇంకెంత ఉంది? ఇంకా 2 lessons ఉన్నాయి. సోషల్ ఏదో మొన్న రాస్తాను చూపించిన ఈరోజు ఏం మాట్లాడు, రేపు చెక్ చేస్తాను. ఈరోజు ఒకటి రాయలేదు వాడు ఎంతో ఆనం కొడుతున్నా భయపడా అని గర్ల్స్ వీళ్ళు అందరూ ఇంటికాడ పెట్టాం సార్ అని అనుకో. నేను వచ్చే వరకు బెంచ్ మీద బుక్కులు ఉండాలి, నేను ఎవరిని అడిగాను అని చెప్పాను. మొన్న పడ్డాయని చెప్పిన మొన్న వీడియోలో. రేపు చెప్పలేం పడితే పడవచ్చు అనిల్ కూడా. నేను కంప్లీట్ ఉందా? కంప్లీట్ పక్కా అవుతా చెప్తున్నా. రియల్ కంప్లీట్. లెసన్ ఏమో దగ్గరికి వచ్చిండు, దగ్గరికి వచ్చి అందరు అనుకుంటూ వస్తుండు. నా పక్కన లెసన్ ఏమో అంటే వాడు భయపడుతూ నొక్కుతుండు. నేను పెట్టిన నయం లెసన్ ఏమైందంటే వాడు సార్ రేపు పెడతా సార్ అని యాక్ట్ చేస్తుండు. నాకు మస్తు భయమైంది. నేను పెట్టినా అంటే గర్ల్స్ దిక్కుపోయింది వాళ్ళు నొక్కుతుర్రు. ఈరోజు గుడికి వచ్చిండు. ఈరోజు ఏమో మంచి రోజు అని బొట్టు పెట్టుకొని వచ్చిండు. ఈరోజు కొట్టాడు. రేపు కానీ రాకపోతే మనం ఖచ్చితంగా చంపుతారు. గైస్ ఎట్లా అంటే స్కూల్లో ఉండే ఫన్నీ మొత్తం వాళ్ళని కొడుతుంటే వస్తుంది. ఆయన ఒక మొదలు నవ్వు వస్తుంటే మస్తు నవ్వు వస్తుంది. కాదు కానీ నవ్వుతే అనిల్కి ఎట్లా పడతాయి. కిందికి నవ్వుతా గైస్ చాలా నవ్వు వస్తుంది. ఇది ఒకసారి అంట గైస్, నాకు కూడా తెలియదు. ఆయన డేంజర్ కొడతాడంట అనిల్ని. ఆ మొన్నోడు కూడా స్టోరీలో పడ్డాయి అని చెప్పిన, నాకు కూడా పడ్డాయి అది అని చెప్పినాడు అనిల్ గాడు. మీరు వీడియో చూసిన అనుకో సార్ కొట్టేది ఖచ్చితంగా భయపడతాం. ఆ సార్ అంతా మా ప్రిన్సిపల్ సార్ సందీప్ సార్ అంటాడు. ఆయన డేంజర్ అంటే ఆయన కానీ డేంజర్ కోపం వస్తాయి అంతేనా? అంటే నార్మల్గా స్కూల్ అది నార్మల్ అందరూ కొడుతూనే ఉంటారు, అది కామన్. ప్రతి స్కూల్ మాత్రం కామన్. ఏ స్కూల్ అయినా కొడతారు అనిల్. అది డేంజర్ కొడతారు. కొడకమంటే మెల్లె కొడితే ఎవరేమంటారు. డేంజర్ కొడితే ఓన్ కొడితే కింద పడ్డాడు మోకాల దాకి. రియల్ స్టోరీ జోకాలు నిజం మాట లేపుతా. కామన్ స్కూల్లో నాకు కొడుతూనే ఉంటారు. ఏమైనా ఇక సార్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు గైస్. అదే గైస్ ఇప్పుడు తినేసి అనిల్ రాస్కం అయిపోగానే తినేసి బ్లాగ్ ఎండ్ చేయాలి, ప్లస్ ఎడిటింగ్ చేయాలి, 2 చేయాలి గైస్. తినేసాం. నేను అనిల్ ఇప్పుడే అన్నం తినేసేసాను. డైరెక్ట్ అనుకుంటున్నాం గైస్ ఈరోజు, ఎందుకంటే వీడియో ఎడిటింగ్ చేస్తలేము. ఎందుకంటే రేపు పొద్దున్న లేచి చేస్తా. డైలీ నైట్ టైంలో ఆ నిద్ర వచ్చే మూమెంట్లో ఆ వీడియో ఎడిటింగ్ చేస్తున్నాం కాబట్టి నిద్ర ఖరాబ్ అయిపోతుంది గైస్. 2-3 days వరకు అట్లే రొటేట్ చేయాలి అటు ఇటు. అది గైస్ అనుకోండి. రేపు పొద్దుగా లేచి వీడియో ఫటాఫట్ ఎడిటింగ్ చేయడానికి ట్రై చేస్తా. చేస్తానా చేయనా. ఇవాళ బ్లాగ్ అయితే ఇది గైస్. వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టండి. నెక్స్ట్ మంచి వీడియోతో కలుస్తా. చలో ఉంటాం మరి, బాయ్.